దర్శన్, ఏమైంది ఇలా పక్కకొచ్చో? సోఫాలో పడుకుంటాను. అదేంటి దర్శన్, మనం ఇక్కడికి వచ్చింది హ్యాపీగా గడపడానికే కదా. హ్యాపీ అంటే ఇది మాత్రమేనా సమీరా? ఏం మాట్లాడుతున్నావు దర్శన్? ఈ హనీమూన్ ప్రోగ్రాం, ఈ అరేంజ్మెంట్స్, ఇదంతా ఇలా వృధా చేయడం ఏమీ బాలేదు. ఎందుకు ఈ హ్యాపీ మూడ్ ని డిసప్పాయింట్ చేస్తున్నావు? ఏంటి సమీరా, ఏం మాట్లాడుతున్నావు? మనం డిసప్పాయింట్ చేయాలనుకుంది శరణ్యని కదా. మరి డిసప్పాయింట్ అయ్యానంటావేంటి? ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ శరణ్య నన్ను అసహించుకుని తన దారి తను చూసుకుని వెళ్ళిపోవడానికి, అంతేగాని అందరూ అసహించుకునేలాగా మనం ఈ తప్పు చేయడానికి కాదు కదా సమీరా. సమీరా, శరణ్య ఇందాక కోపంతోనో బాధతోనో ఒక మాట అంది, గుర్తుందా? ఇటువంటి చండాలమైన ఆలోచనలు అత్తయ్య గారి పెంపకంలో మీకొచ్చాయంటే నేను నమ్మను గాక నమ్మను. ఎస్, వాస్తవం. మా అమ్మ పెంపకంలో ఏనాడు తప్పు చేయడం మేమెవరూ నేర్చుకోలేదు సమీరా. నా మనస్సు ఎంత వీక్ మూమెంట్లో అయినా తప్పు చేయదు. సమీరా, ఒక పాయింట్ నువ్వు ఆలోచిస్తున్నావా? శరణ్య నా మనసులో లేదని ఆమెను తాకడానికి కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఇదిగో తనకి దూరం అవ్వడానికి ఏదేదో చేస్తున్నాను, సైకోలా బిహేవ్ చేస్తున్నాను. అసలు ఎందుకు ఇదంతా? ఎవరైతే ఏంటి, బానే ఉంది కదా అని తనతో కళ్ళు మూసుకుని కాపురం చేయలేనా? నీతో కూడా జీవితాన్ని ఎంజాయ్ చేయలేనా? ఎన్ని డ్రామాలు శరణ్య మీద ద్వేషాన్ని చూపించడానికి మాత్రమే. నన్ను నేను కోల్పోకూడదని సమీరా. నీ మెడలో నేను కట్టిన తాళి లేకుండా మన శరీరాలు కలవడం కూడా అది విలువలేని బంధమే అవుతుంది. ప్రాణం పోయినా నేను నా క్యారెక్టర్ని కోల్పోను సమీరా. దర్శన్, చిత్ర, ఏంటి దర్శన్తో హనీమూన్ అని చెప్పావు? వర్కౌట్ అయిందా? విషయం దర్శన్తో ఫస్ట్ నైట్ ప్రోగ్రాం వరకు వచ్చింది, కానీ మొదలు పెట్టకుండానే నా ఆశలన్నిటినీ సమాధి చేసేశాడు. అవునా? ఏంటి దర్శన్కి నిజంగానే మ్యాటర్ వీకా? వాడి క్యారెక్టర్ స్ట్రాంగ్. శరణ్యని గది బయటికి గెంటేసి శోభనం సెటప్ అంతా రెడీ చేసుకున్నాక చావు కబురు చల్లగా చెప్పినట్టు అది జరిగింది. ఎలాగైనా సరే దర్శన్ని లొంగ తీసుకొని హనీమూన్ పేరుతో వాడితో బిడ్డను కూడా కనేయాలి అనుకున్నాను. ఇప్పుడున్న శరణ్యని రేపో మాపో బయటికి పంపించేశాక ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని కోడలుగా ఆనంద భైరవి ఇంటి గడపలో అడుగు పెట్టాలని భారీ స్కెచ్ వేశాను. కానీ దర్శన్ నా ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ చేశాడు.
ఎమోషన్స్ ఎథిక్స్ అంటూ వెధవ సొల్లంతా చెప్పి ఆనంద భైరవిని దెబ్బతీసే వజ్రాయుధాన్ని నా చేతికి అందకుండా చేశాడు. అయినా సరే వదలనే. ఈ ట్రిప్ అయిపోయేలోపు దర్శన్ని నా వలుపు మత్తులో డీప్ అవ్వకుండా విడిచిపెట్టను. సరే ఉంటాను.